ఈ వీడియో ప్రోమోకి మించి ఉంటుంది. రెండు ప్రోమోలు దాంతోపాటుగా ఈరోజు శనివారం ఎపిసోడ్లో జరగబోయే టాస్కులు ఏంటి, ఆ టాస్కులు ఎవరికి ఏ ట్యాగులు ఇచ్చారు, గ్రీన్ ఎవరికి ఇచ్చారు, రెడ్ ఎవరికి ఇచ్చారు, దాంతోపాటుగా తర్వాత జరిగిన టాస్క్ ఏంటి, ఓవరాల్గా ఎవరు సేవ్ అయ్యారు, ఏం జరిగింది, కాంట్రవర్సీస్ ఏమైనా ఉన్నాయా అనే అప్డేట్స్ అన్నీ ఈ వీడియోలో ఉంటాయి. ఫస్ట్ లైక్ చేసి స్టార్ట్ చేయమా. లైక్ కొట్టు. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ చేశారా ఉండాలని కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఎందుకు సబ్స్క్రైబర్లు అడుగుతున్నానంటే 9,50,000 అవ్వాలి మామ. 1 మిలియన్ అనుకుంటాను, అవ్వలేదు. 9,50,000 అవ్వాలి. ఈ వీడియోలో ప్రతి పాయింట్ని చాలా గట్టిగా మాట్లాడతా, బట్ కొంచెం హార్ష్ లాంగ్వేజ్ మనం ఎప్పుడు వాడతాం చూసారా, వర్స్ట్ టు ద కోరు, అది ఇది ఏమది అది అట్లాంటి మాటలు ఈ ఒక్క వారం కంట్రోల్ చేసేస్తాం. అంత ఓవర్గా క్రిటిసిజం మాత్రం గట్టిగానే ఉంటుంది, పాయింట్లు మాత్రం లాజికల్గా ఏదైతే ఉందో అది ఎప్పటికీ తగ్గదు, అలాగే మాట్లాడదాం. బట్ హార్ష్ లాంగ్వేజ్ యూజ్ చేయను అసలు. ఎందుకంటే ఈ 1 వీక్లో మనం ఏదో హార్ష్గా అనేసి, ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రతి సీజన్లో నేను చేసేదే స్టిల్ ఇప్పటికీ అదే చేస్తాను, ఎప్పటికీ అదే చేస్తాను. రీజన్ ఏంటంటే 14వ వారం దాటి 15వ వారంలోకి అడుగు పెడుతున్నానంటే ఏ కంటెస్టెంట్ అయినా తోపు తురుం కానీ అక్కడ నువ్వు 1-2 పొజిషన్లో ఆ సిచ్యువేషన్స్ తగ్గట్టుగా నెగిటివ్స్ పాజిటివ్స్ చెప్పొచ్చు, కానీ 14వ వారం దాకా వచ్చారంటే ప్రతి ఒక్కరు అక్కడ తోపులే. అలాంటి పర్సన్ని నువ్వు ఓవర్ హార్ష్గా నువ్వు ఇప్పుడు క్రిటిసైజ్ చేస్తే నేను ఏ సీజన్లోనే చేయను. లాస్ట్ 1 వీక్ చాలా నీట్గా పాయింట్ బై పాయింట్ తప్పులు చెప్తాను, కానీ హార్ష్గా మాట్లాడలేను. ఎందుకంటే 14 వారాలలో వాళ్ళు వచ్చేటప్పుడు మళ్ళీ నువ్వు ఈరోజు వాళ్ళు వేస్ట్ వీళ్ళు వేస్ట్ అంత మరస్ట్ అన్నట్టుగా మాట్లాడితే దానికి అర్థం ఉండదు. అది నా ఉద్దేశం. బట్ పాయింట్ బై పాయింట్ ఈ వీడియోలో కూడా గట్టిగానే చెప్తాను. చాలామంది మనోభావాలు దెబ్బతింటాయి, బట్ స్టిల్ నాకు అనిపించింది నేను కరెక్ట్గా చెప్తాను, విత్ ప్రూఫ్స్తో మాట్లాడతాను. ఒక్కొక్కటి స్టార్ట్ చేద్దాం, ఓకేనా? 15 నిమిషాలు ఉండొచ్చు, 20 నిమిషాలు ఉండొచ్చు. వీడియో మొత్తం చూడండి, చూసిన తర్వాత కామెంట్ చేయడము. ఫస్ట్ మీరందరూ ఈరోజు కామెంట్ చేయాల్సింది ఏంటంటే, కళ్యాణ్ డెమాన్కి రెడ్ ఫ్లాగ్ ఇవ్వడం తప్ప రైటా, అంతే, ఏం చెప్పొద్దు. ఓన్లీ కామెంట్ తప్ప రైటా రాంగా, ఇది ఒక్కటే కామెంట్ చేయండి. నా వర్షన్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమవుద్ది, మీకు కొంచెం నచ్చుద్ది కూడా. మరి లాజికల్గా చెప్తాను, దాంట్లో మళ్ళీ కాదనేది ఏం లేదు, దట్ స్టేట్మెంట్ అంతే. దాంట్లో రైట్ రాంగ్ ఏముండదు, ఇదే అవ్వాలి, ఇదే రైట్ అవ్వాలి, అట్లా ఉంటుంది, అది చెప్తాను. ఆ తర్వాత ఈ వీక్ 2 జరిగేమో, నాకు సార్ వచ్చారు డైరెక్ట్గా ఏం చెప్పారు, ఏముండదా, ఏం అడగనంటారు, అడుగుతున్నారు నైస్గా, ఇవన్నీ కామన్, అదేం అడగను, మీరు టెన్షన్ పడుతున్నారు, అడగాల్సినవన్నీ అడుగుతున్నారు. బట్ సీరియస్ నోట్తో కాకుండా జస్ట్ క్యాజువల్గా కామెడీగా అడిగేస్తారు. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో ఒక్క చిన్న మాట చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు తనుజానో, కళ్యాణ్, ఎమాన్యుయల్ను, సంజయ్ గారు ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటే దానివల్ల ఓటింగ్ చేంజ్ అయిపోద్ది. అది వాళ్ళు చేయాలనుకోరు, జస్ట్ లైక్ దట్ వదిలేద్దాం, జనాలే డిసైడ్ అవుతారు, ఎవరికి నచ్చిన వాళ్ళు ఓటేసుకుంటారు అనుకుంటారు. ఇప్పుడు ఆ 2 టాస్కులు, ఒకటి రెడ్ ఫ్లాగ్, గ్రీన్ ఫ్లాగ్ వేయాలి. రెడ్ ఫ్లాగ్ అంటే ఎవరైనా ట్రస్ట్ చేయట్లేదు, అన్ట్రస్ట్ వర్తి, ఎవరైనా ట్రస్ట్ చేస్తున్నాం అనేది గ్రీన్ ఫ్లాగ్ ఇవ్వాలి. ఇది ఒక టాస్క్ జరిగింది. అది ఎవరికి గ్రీన్ ఇచ్చారు, ఎవరికి రెడ్ ఇచ్చారు అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ ఇంకొకటి ఏం జరిగింది, నాకు గొంతు పట్టేసుకున్నది మామ. ఇంకొకటి ఏం జరిగింది, గట్టిగా మాట్లాడి దగ్గు చేస్తుంది. రీజన్ గ్యాస్ట్రిక్ అనుకుంటాను. నా టైంలో తినేసి ఈ మధ్య పైన కూర్చుంటున్నాను నేను. నైస్గా చికెన్ బిర్యానీలు, లాలీపాప్లు, అది ఇది, ఆ 555 అని, మెజెస్టిక్ చికెన్ ఏదో పెట్టుకొని తిని కడుపు మంట వచ్చేస్తుంది. గలీజ్గా అయిపోయినా. ఇంక 10 రోజులు, ఇంక వారమే కదా, దేవుడు దేవాలి, వారంతో అయిపోయిన తర్వాత హెల్త్ క్యూర్ చేసుకోవాలి ఫస్ట్. రెండోది వచ్చేసరికి ఏ వీక్లో నువ్వు రిగ్రెట్ అయ్యావు. మాకు కూడా సీజన్ 6లో 14th వీక్ 13th వీక్ ఇదే పెట్టారు. 14th వీక్ 13th వీక్ ఏ వారంలో నువ్వు తప్పులు చేసావు, అది రిగ్రెట్ అయింది. ఇప్పుడైతే దాన్ని దేన్ని మార్చుకోవాలనుకుంటున్నావు, నీకు ఒకవేళ వెనక్కి వెళ్ళి మార్చుకోవాలనుకుంటే అనే సిచ్యువేషన్ని చెప్పాలి ప్రతి ఒక్కరు. ఈ 2 టాస్కులు జరిగాయి. అండ్ ఇప్పుడు మెయిన్ దానికోసం థంబ్నెయిల్లో పెట్టినట్టుగా ఇమాన్యుయల్ సెకండ్ ఫైనలిస్ట్ అయ్యాడు మా. సెకండ్ ఫైనలిస్ట్ అనగానే కొంతమందికి డౌట్ రావచ్చు, ఏరా సెకండ్ ఫైనలిస్ట్ టాస్క్ గెలిచింది, ఇమాన్యుయల్ ఓడించింది, తనుజ సెకండ్ ఫైనలిస్ట్ కదా అనేది గుర్తుకొచ్చి ఆ టాస్క్ రిలేటెడ్గా ఆ డెసిషన్ మేకింగ్లో ఏమన్నా తనుజ వద్దనుకున్నది కాబట్టి ఇమాన్యుయల్ ఏమైనా చేశారా, సో దానికి లింక్ వేసుకొని మాట్లాడుకోవచ్చు. అది కాదు సెకండ్ ఫైనలిస్ట్ అంటే. సెకండ్ ఫైనలిస్ట్ అయ్యాడు, ఆ టాస్క్కి దీనికి తనుజ గారి డెసిషన్ మేకింగ్కి సంబంధం లేదు. ఎలా అంటే ఈ పర్టికులర్ వారం ఫైనల్ వారం, ఇది హార్డ్ కోర్ బిగ్ బాస్ ఫ్యాన్స్కి అందరికీ తెలిసిందే, బట్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా అర్థం కావాలనే ఉద్దేశం చెప్తున్నా. సెకండ్ ఫైనలిస్ట్ అంటే ఈ వారం ఫస్ట్ సేవ్ అయిన వ్యక్తి, అంటే వాళ్ళు ఫస్ట్ సేవ్ చేసిన వ్యక్తి, ఆర్డర్లో సేవ్ చేయరు, అది అటు ఇటు జంబుల్లో సేవ్ చేస్తారు. వాళ్ళు ఫస్ట్ సేవ్ చేసిన వ్యక్తిని సెకండ్ ఫైనలిస్ట్ అంటారు. తర్వాత సేవ్ అయిన వ్యక్తి థర్డ్ ఫైనలిస్ట్. నాకు తెలిసి తర్వాత తనుజ గారిని సేవ్ చేస్తారు, థర్డ్ ఫైనలిస్ట్ అవుతారు. 4th ఫైనలిస్ట్ ఒకరు డెమాన్ పవన్ చేస్తారు మోస్ట్లీ. తర్వాత 5th ఫైనలిస్ట్ సంజన గారిని చేస్తారు. అంతే, లాస్ట్లో భరణి గారు ఎలిమినేట్ అవుతారు. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పానా మీకు, ఆల్రెడీ చూసారా లేదా ఎలిమినేషన్ రిలేటెడ్, చూడకపోతే దీంట్లో కూడా ఒక మాట చెప్తాను. ఫస్ట్ ఎలిమినేషన్ వచ్చేసరికి సుమన్ శెట్టి అని ఎలిమినేట్ అయ్యారు. సెకండ్ ఎలిమినేషన్ వచ్చి ఆదివారం భరణి గారు ఎలిమినేట్ అయ్యారు.
సో ఓవరాల్గా ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. కాబట్టి వీళ్ళు కాకుండా ఫస్ట్ ఫైనలిస్ట్ కళ్యాణ్, సెకండ్ ఫైనలిస్ట్ ఇమాన్యుయల్, థర్డ్ ఫైనలిస్ట్ తనూజ గారు, ఫోర్త్ ఫైనలిస్ట్ డెమాన్, ఫిఫ్త్ ఫైనలిస్ట్ సంజన గారు. ఇది మామ రూట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ టాస్క్లు ఎవరెవరికి ఏదేది ఇచ్చిన దాంట్లో రైట్ ఏంటి రాంగ్ ఏంటి ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్తా, లెంత్ అయినా పర్లేదు. ఫస్ట్ నేను అనుకున్నది ఏదైనా జరిగితే నాకు ఊళ్ళు ఉరుతుంది, హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట. మీరు కూడా గుర్తుపట్టి ఉండాలి. ఇట్లాంటి గుర్తించి ఏమైనా కింద కామెంట్లు పెడితే కొంచెం హ్యాపీగా ఉంటాం. ఏం జరిగిందంటే కొన్ని రోజుల క్రితం నా గొంతు కూడా బాగుందని చెప్పి నేను బరి గొంతు పాడిన కూడా బాగానే ఉంది, ఓడాలి బాగా ట్రై చేసావనేసి ఒక పాటని అప్రిషియేట్ చేశారు. అదేంటంటే, ఒక్క తల్లి సంతానమైన మనలాగా ఉండగలమా, ఒకరు కాదు మనమిద్దరంటే ఎవరైనా నమ్మగలమా. ఆ పాటను చూసారా? ఆ పాట పాడా ఎవరి గురించి? భరణి గారి గురించి, సుమన్ శెట్టి గారి గురించి. దాదాపుగా 10-12 రోజుల క్రితం పాడిన పాట బిగ్ బాస్ వాళ్ళకి కూడా అనిపించి ఈరోజు వేసారయ్యా సాంగ్. నిజంగా ఆ పాట కదా వేయాల్సింది, ఇది ఏముంది, దీనికంటే కూడా ఆ పాట బాగుండేది. ఈరోజు కూడా ఫ్రెండ్షిప్ సంబంధించి పాట పాడారు. వాడిపోనిది స్నేహం ఒక్కటే లానా ఆ పాట వేశారు. కానీ ఇది వేస్తుంటే బాగుండదు. ఒక్క తల్లి ఆ పాట సూపర్ ఉండదు మామ. ఆ పాట నేను పాడి వాళ్ళిద్దరికి సెట్ అవుతుంది స్వామి, ఎవరన్నా ఉంటే మ్యూజిక్ వేసి మెంబర్స్ వేయండి అని చెప్పి ఆ రోజు. ఎందుకంటే వాళ్ళది చాలా ప్యూర్గా ఉంది. అండ్ వాళ్ళ ఏజ్లు కావచ్చు, వాళ్ళ బిహేవియర్ కావచ్చు, ఒకరంటే ఒకరికి ఇష్టం కావచ్చు, వాళ్ళే చంపల మీద ముద్దులు పెట్టుకుంటూ ఉంటారు, హగ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరిది ప్యూర్ బాండింగ్ అయ్యింది, సూపర్ బాండింగ్. అంటే ఒకరికొకరు క్లియర్గా ఫస్ట్ నుంచి బెడ్ షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత మనసులు కలిసాయి. వాళ్ళిద్దరు మనసులు కలిసి అంటే అమ్మాయి అబ్బాయి గురించి మాట్లాడుకుంటాం, జస్ట్ మనసులు ఆ మనోభావాలు అంటే వాళ్ళ ఫీలింగ్స్ ఏదైతే ఉందో వాళ్ళ ఒపీనియన్స్ అన్నీ కలిసాయి, మంచిగా ఉన్నారండి, బాగా క్లోజ్ ఉన్నారు. దాని తగ్గట్టుగానే వాళ్ళకు ఒక ట్రిబ్యూట్ అని వాడచ్చు అనుకుంటా. జస్ట్ ట్రిబ్యూట్ అని తెలిసి వాళ్ళకి గుర్తుగా ఉండేటట్టుగా వాళ్ళిద్దరికి సంబంధించి ఒక వీడియో ప్లే చేశారు. సూపర్ ఉంది ఆ వీడియో. ఎందుకంటే వాళ్ళిద్దరు అట్లా ఉన్నారు, దట్ ఈరోజు ఎలిమినేట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళిద్దరికి ఆ వీడియో వేద్దాం అనేసి ఫిక్స్ అయిపోయారు. ఇద్దరు వెళ్ళిపోతారు కాబట్టి ఇది అయిపోయింది మామ. ఒకటి ఫిక్స్ చేశాం, డెమాన్ పవన్ గురించి అడిగారు. ఇది కూడా మనం అనుకుంటుంది. రీతు చౌదరి ఇది నేనేందులే అందరికీ అనిపించుంటుంది. రీతు చౌదరి వెళ్ళిపోయిన తర్వాత మనిషి ఫ్రీ అయిపోయాడు. ఎంత అంటే అంత ఫ్రీ, అంటే ప్రెజర్ లేదు. ఒకటి సింపుల్ మామ, 2 కారణాలు. ఒకటి, రీతు చౌదరి వెళ్ళిపోగానే టాప్ 5 నేను ఫిక్స్ అయిన కన్ఫర్మ్ అవుద్ది. ఎందుకంటే రీతు చౌదరికి ఈయనకి ఓటింగ్ మ్యూచువల్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. ఒకరు వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండా తన ఓట్ బ్యాంక్ యాడ్ అవుతుంది, నన్ను 3rd 4th పొజిషన్లో కూడా రావచ్చు, నా ఓటింగ్ ఇంక్రీజ్ అవుద్ది అన్న ఫీలింగ్ ఒకటి. 2, అనవసరమైన గొడవలు, వాళ్ళిద్దరి మధ్య ఇష్టం వచ్చిన గొడవలు జరుగుతాయి. ఆ గొడవలు లేకుండా ఉంటే ఆ స్ట్రెస్ ఫీలింగ్ కూడా తగ్గిపోద్ది. అంటే బయటికి చెప్పలేరు, అది లోపల ఉంటుంది. దాంతోపాటు బాగా మనిషి ఫ్రీ అయిపోయి తనుజతో ర్యాపప్ పెరిగి కళ్యాణ్తో క్లోజ్ అయ్యి ఇమాన్యుయల్తో క్లోజ్ అయ్యి ఫుల్ నోటికి ఏదనిపిస్తే ఫిల్టర్ లేకుండా వాగేస్తాడు. అంటే ఓవర్గా వాగేస్తాడు. అంటే నార్మల్గా మన ఇంటి పక్కన ఉండేవాడు, మన ఫ్రెండ్ మనకు గాలి తిరుగుతూ ఉంటుంది చూసారా, ఏదైనా కారుల్లోనో బైకుల్లోనో తిరిగేటప్పుడు మన ఫ్రెండ్ గారు దూలగేడు వేసే డైలాగులు ఉంటుంది, అలాంటి డైలాగ్ వేస్తున్నాడు ఈ మధ్య. అంటే వితౌట్ ఎనీ ఫిల్టర్. ఎవడేమనుకుంటే ఏంట్రా వీళ్ళందరితో మనకు ర్యాప్ వచ్చింది, ఎవడేం ఫీల్ కాడరా అన్న ఫీలింగ్తో మాట్లాడుతున్నాడు. అది కనెక్ట్ అవుతుంది, సూపర్ అనిపిస్తుంది. అది నాకు సార్ కూడా అడిగింది, బాగుంది, పక్కన పెడదాం. తర్వాత కాంట్రవర్సీలోకి వెళ్దామమ్మా. సెకండ్ ఫైనలిస్ట్ ఇమాన్యుయల్ అయ్యిందని చెప్పాం కదా, ఇప్పుడు దాని గురించి మాట్లాడాలి. నాకు తెలిసిన దాన్ని బట్టి ఇమాన్యుయల్కి చాలా ఓటింగ్ పడుతుంది. 2nd 3rd పొజిషన్లో ఇమాన్యుయల్కి ఓటింగ్ పడుతుంది, బట్ గట్టిగా పడుతుంది. ఎందుకంటే మనకు తెలిసింది మిస్డ్ కాల్స్లో ఇమాన్యుయల్ టాప్ ఉన్నాడంట. మిస్డ్ కాల్స్లో టాప్ ఉన్నాడంటే దాంట్లో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే ఇమాన్యుయల్ ఫ్యామిలీ ఆడియన్స్గా బీభత్సంగా కనెక్ట్ అయ్యి ఉంటాడు, పక్కా కనెక్ట్ అయి ఉంటాడు. ఎలాంటి కంటెస్టెంట్ అంటే ఇమాన్యుయల్, సినిమా హీరోల్లో మన వెంకటేష్ గారు ఉన్నారు చూసారా, అలా అనమాట. ఈ సరేలే ఆయన్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు, అందరూ ఇష్టపడే వాళ్ళే, అందరూ ఆయనకి అభిమానులు అన్నట్టుగా ఇమాన్యుయల్ రిలేటెడ్ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైనా ఎట్లా ఉంటారంటే ఆయన తప్పులు చేయొచ్చు, నెగిటివ్ చేయొచ్చు, పాజిటివ్ చేయొచ్చు, ఒక్కోసారి రాంగ్ అనిపించవచ్చు, డెసిషన్ మేకింగ్ ఒక్కోసారి అనిపించచ్చు, ఒక్కోసారి పాజిటివ్గా అనిపించచ్చు. ఎన్ని అనుకున్నా ఓవరాల్గా మంచోళ్ళే, కామెడీలే, ఎంటర్టైన్ చేస్తుంటారులే, మంచిగా ఆడుతుంటారు, ఈ యాంగిల్లో అందరూ అప్రిషియేట్ చేస్తారు ఇమాన్యుయల్ని. కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే వాళ్ళకి మిస్డ్ కాల్స్లో ఓటు ఎక్కువ పడతాయి. అండ్ ఓటింగ్ కూడా బాగానే పడుతుందంట. గుర్తుపెట్టుకోండి, ఎలాంటి మార్పులైనా జరగచ్చు, మీ ఫేవరెట్కి మీరు ఓట్లు వేసుకోండి. ఇది చెప్పాలనిపించింది. సెకండ్ ఫైనలిస్ట్ అయ్యాడు, గుర్తుపెట్టుకోండి, ఇమాన్యుయల్కి మంచి ఓటింగ్ ఉంది. ఆ తర్వాత ఇప్పుడు పాయింట్లోకి వద్దాం మామ. ఏం జరిగిందంటే, నాకు సార్ తనుజ నువ్వు రెడ్ ఫ్లాగ్ ఇవ్వాలంటే 5 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందే మీ బిగ్ విన్నర్ ప్రైజ్ మనీలో నుంచి అనగానే తనుజ ఒక మాట అంటారు, సార్ నాది అనుకుంటే నేనేమైనా చేయగలను కానీ సార్ ఇంకొకరిది అంటే మనసు ఒప్పుకోసారు అనగానే డిసైడ్ అయ్యావా ఇంకొకరిది అంటే ఆ ప్రైజ్ ఇంకొకరు గెలుస్తారని డిసైడ్ అయ్యావా అనగానే ఎడిటర్ మామ క్యాండిడేట్ దోలారావు ఎడిటర్ మామ వెంటనే నైస్గా మన కళ్యాణ్ని చూపించాడు అనమాట. అంటే అట్లా చూపించాడు కావాలని, నీదని ఫిక్స్ అయ్యావా వేరే వాళ్ళదని. అంటే అక్కడ పాయింట్ ఏంటంటే తనుజ పాయింట్,
వేరే వాళ్ళదని కాదు, అది ఇంకా డిసైడ్ అవ్వలేదు కదా, ఇంకా ఎవరిదో కాదు తెలియదు కదా, నాది అవ్వచ్చు ఇంకొకరిది అవ్వచ్చు, నాదే అని ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకు అనే సెన్స్లో అన్నది. సింపుల్ మామ, ఆవిడ ఎన్ని చెప్పినా ఏం చెప్పినా తీసుకోకుండా ఉండడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్, దట్ ఈజ్ రైట్ రీజన్ ఏంటంటే నువ్వు ఆడావు, ఆడి వచ్చావు, ఇస్తానన్నావు, లేదు దానికి ప్రైజ్ మనీతో లింక్ పెట్టావు, ఎలాగూ సేవ్ అవుద్దని తెలుసు, ఎందుకంటే పర్ఫార్మెన్స్ కూడా ఉంది, ఇంక పర్ఫార్మెన్స్ ఉంది, సేవ్ ఉంది, హింట్స్ గురించి వచ్చింది, ఆడియన్స్లో ఆవిడకి వచ్చిన రెస్పాన్స్ చూసింది, ఆటోమేటిక్గా ఆవిడ సేవ్ కాదన్న భయం ఎందుకు ఉంటుంది? ఆడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి టాప్లో 1, 2, 3 పొజిషన్లో పెట్టారు, ఆటోమేటిక్గా డబ్బులతో ఎందుకు సేవ్ అవుద్ది? చీప్గా ఎందుకు అవుతారు? సింపుల్ పాయింట్ అది, అంతకుమించి ఏమీ లేదు. డెసిషన్ తీసుకున్నారు, కరెక్ట్ డెసిషన్, దాంట్లో తప్పడానికి ఏమి లే. ఇది అప్రిషియేటే చేసుకుంటారు నాకు సార్ కూడా, జనాల డెసిషన్కి వదిలేసావమ్మా గుడ్ అని, అంతే కాన్ఫిడెంట్గా ఉన్నామని. దాని పెద్ద విషయం ఏం కాదు, ఇది దాన్ని లాగి దాంట్లో ఏదో నెగిటివ్ పట్టాల్సిన విషయం ఏం లేదు, అక్కడ అయిపోయింది. నెక్స్ట్ వచ్చరికి డెమాన్ గ్రీన్ ఇమాన్యుయల్కి ఇచ్చాడు, తెలిసిందే ఇమాన్యుయల్కి ఇస్తాడు, క్లోజ్ అవుతున్నారు వీళ్ళు, బాగా క్లోజ్ అయ్యారు కాబట్టి ఇమాన్యుయల్కి ఇస్తారు, ట్రస్ట్ నమ్మకం ఉంటుంది అతని మీద అన్నట్టుగా. రెడ్ వచ్చేసరికి భరణి గారికి 2 times ఇచ్చిన మాట 2 సార్లు మిస్ అయ్యారు, దానివల్ల అది ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటిదాకా కండు అవుతానే ఉంది వాళ్ళిద్దరిది. టాస్కుల్లో ఏదో దాంట్లో హెల్ప్ చేస్తానని మాట ఇచ్చారని, ఆ నామినేషన్ చేసేటప్పుడు భరణి గారు ఫస్ట్ వీక్లో మనీష్ని వీళ్ళిద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేసుకోమంటే ఆ సుత్తి టాస్కులు సెలెక్ట్ చేసుకుని అక్కడి నుంచి వీళ్ళిద్దరికి ఆ మిస్అండర్స్టాండింగ్స్ వస్తానే ఉన్నాయి. ఆ తర్వాత కళ్యాణ్, పవన్ గాడు ఇంకెవడు వాడికే ఇచ్చేది నెగిటివ్, రెడ్ ఇంకెవడు పవన్ గాడికే, తప్పు చేశాడా అని పెట్టింది తమ్ముళ్ళే ఇదే, ఇంకెవడు పవన్ గాడికే. ఏమన్నా అంటే మధ్యలో చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి కదా సార్, అందుకు సార్ డెమాన్ వాడు చేస్తే గేమ్ నేను చేస్తే దెబ్బ, ఏం సార్ ఇప్పుడు నాకు సార్ పవన్ ఇన్ని వారాలకు బయటకు వచ్చాడు అనేసి అన్నారు. ఇప్పుడు ఏం జరిగిందంటే దీంట్లో కళ్యాణ్ తప్పు ఉందా అనేసి అంటే చాలామందికి అనిపించుండొచ్చు, అరే ఈ మధ్య క్లోజ్ అయి ఉన్నాడు, వాడిని తీస్తే నేను అడ్డం నిలబడతాను అన్నట్టుకి నేను మాటలు మాట్లాడి డెమాన్ పవన్ ఎలారా తీసేస్తాడు, మళ్ళీ డెమాన్ పవన్ రెడ్ ఫ్లాగ్ ఫస్ట్ ఎప్పుడుదో తీసుకొచ్చి మాట్లాడతాడు, ఫ్రెండ్లు అయిపోయారు కదరా ఎట్లారా మళ్ళీ అదే మాట్లాడతారు అనేసి నెగిటివ్గా అనిపించుండదు. ఫస్ట్ నాకు కూడా అది అనిపించింది, చివుక్కుమనేది, ఏడ్రా కళ్యాణ్ ఇప్పుడు కూడా మళ్ళీ అది గెలికి క్లోజ్గా ఉండే కళ్యాణ్కి నెగిటివ్ ట్యాగ్ ఇవ్వడం కరెక్టా అన్నట్టుగా అనిపించింది. తర్వాత నేను అన్నీ ఆలోచిస్తే ఏం జరిగిందంటే దాంట్లో తప్పు లేదు, అసలు 0% మిస్టేక్ అని అనిపించింది. రీజన్స్ చెప్తాను, అది యాక్సెప్ట్ చేస్తారో లేదు మీరు కింద కామెంట్ ఉండే. ఇప్పుడు కళ్యాణ్కి హౌస్లో ఉండే వాళ్ళతో నెగిటివ్ ట్యాగ్, ఆ నెగిటివ్ ట్యాగ్ చూడదు మీరు, దాని మీనింగ్ చూడండి. నమ్మగలిగే వాళ్ళు, నమ్మలేని వాళ్ళు, నమ్మగలిగే వాళ్ళు, నమ్మలేని వాళ్ళు. ఎగ్జాంపుల్కి అక్కడ ఉండే వాళ్ళందరి పేర్లు చెప్తాం. ఇమాన్యుయల్ నమ్మకం ఉండేవాడే కాదా, అలాంటి రిలేటెడ్ దానికి దగ్గర నమ్మకం లేని దాని దగ్గరగా వీళ్ళిద్దరికి ఇన్సిడెంట్లు ఏం జరగలేదు, తనుజ గారికి ఇతనికి ఏం జరగలేదు. అండ్ అక్కడ ఉన్నది సంజన గారికి ఈవిడికి నోరు జారి మాట్లాడారు అన్నారు తను, కానీ కళ్యాణ్ని ఆవిడతో నమ్మకం పెట్టుకొని నమ్మకం పోగొట్టుకునే సిచ్యువేషన్ ఏమీ జరగలే. తర్వాత భరణి గారికి ఈయనకి ఏది జరగలే, ఇతను నమ్మి అతని నమ్మకాన్ని పోగొట్టింది ఏది జరగలే. సుమన్ శెట్టి అన్నతో అసలే లేదు. ఇప్పుడు హౌస్ మొత్తం మీద నమ్మకం పోయింది అన్నవాళ్ళు, అన్ట్రస్ట్వర్తీలో ఇతనితోనే జరిగింది, అది కూడా 2 సార్లు జరిగింది. ఆ 2 సార్లు కళ్యాణ్దే రైటు, డెమాన్ పవన్దే రాంగ్, అది క్లియర్గా ఉంది. ఈ విషయంలో డెమాన్ పవన్ పాత విషయాలు లాగి డెమాన్ పవన్ నెగిటివ్ చేయాలనే ఫీలింగ్ నాకు లేదు. బట్ ఇన్సిడెంట్ వచ్చింది కాబట్టి 100కి 100% ఆ 2 సిచ్యువేషన్లో కళ్యాణ్దే రైటు, డెమాన్ పవన్ రాంగ్. ఇక్కడ 2వ సిచ్యువేషన్లో మాత్రం డెమాన్ పవన్ రాంగ్ ఏం కాదు, బట్ తన ఎక్స్ప్లెనేషన్ చేసే విధానంలో ఫెయిల్ అయిపోయాడు. కానీ 2-3 రోజుల తర్వాత నామినేషన్లో ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. దాన్ని శనివారం నాగసార్ దగ్గర, దానికి ముందు టాస్క్ జరిగేటప్పుడు సోమవారం నామినేషన్స్లో పర్ఫెక్ట్గా కళ్యాణ్తో ఫైట్ అయినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. ఆ రెండింటి వల్ల కళ్యాణ్ ఇవ్వడంలో తప్పలేదు. ఆ 2 సిచ్యువేషన్స్ క్లియర్గా మళ్ళీ చెప్తా. ఒకటి, ట్రస్ట్ వర్తి అనే దానికి ప్రస్తుతానికి ఈ సీజన్లో 3 సార్లు చేశాడు డెమాన్ పవన్ మిస్టేక్. అది ఓన్లీ బికాజ్ ఆఫ్ తను ఎక్కువ వాడకం, పొదుపుగా మాటలు వాడడం వల్లే జరిగింది. నెంబర్ 1 సిచ్యువేషన్ వచ్చి క్యాప్టెన్సీ టాస్క్లో ఎప్పటికీ ఏ సింపుల్ పాయింట్, రీతు చౌదరి తప్పు లేకపోవచ్చు కానీ డెమాన్ పవన్ మిస్టేక్ ఉంది, ఏం లేదు. వీళ్ళిద్దరికీ సింపుల్గా మీరే చూసుకోవాలా డెమాన్ అండ్ శ్రీజ అంటే సైలెంట్గా ఉన్నాడు. ప్రాబ్లం అక్కడే ఉంది. 3 సిచ్యువేషన్స్లో ఇంతవరకు తను సైలెంట్గా ఉన్నాడు. అవతలోడు చెప్పేది వింటున్నాడు కానీ సైలెంట్గా ఉంటే యాక్సెప్ట్ చేశారని అనుకుంటున్నారు, మళ్ళీ రిపీటెడ్ వేరే చేసేస్తున్నాడు. సేమ్ నువ్వే చూసుకోవాలా డెమాన్ అండ్ శ్రీజ అంటే కామ్ ఉండి అక్కడికి వచ్చి తీసేసిండు. అండ్ ఎగ్గులు కావాలంటే నువ్వే వాడుకుంటావు, ఇన్ని చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా బ్యాక్ స్టాపే కదా, అది ఆటోమేటిక్గా మోసమే కదా, ఫీల్ అవుతాడు, నమ్మకం రాదు కదా. సడన్గా ఇతను చెప్తున్నప్పుడు కామ్ ఉంటాడు, ఏదేదో మాట్లాడుతూ లాస్ట్కి వచ్చి నన్నే తీసేస్తారని. ఇది ఒకటి. రెండోది, దీనికంటే కూడా స్ట్రాంగెస్ట్ పాయింట్, క్లియర్ రౌండ్ టేబుల్లో కూర్చొని సుమన్ శెట్టి, రీతు అండ్ పవన్ కళ్యాణ్ కూర్చొని బ్లూ టీమ్కి ఆడాలంటే అది కరెక్టేలే, దానికే ఆడతాం, అది ఓకేలే, అది అట్లాగే ఆడాలి అనేసి యాక్సెప్ట్ చేసేసాడు. యాక్సెప్ట్ చేసి నామినేషన్, దీన్ని ఎవడన్నా కాదంటాడా? అది అన్ట్రస్ట్ వర్తి అని అనరా? ఎందుకంటే యాక్సెప్ట్ చేసి నామినేషన్ టైంకి వచ్చేసరికి ఫస్ట్ ఏమన్నాడంటే, అరే నేను ఎవడన్నాడు రా అసలు అనలేదు అన్నాడు.
తర్వాత నేను అనలేదురా అన్నాడు, తర్వాత నేను ఒప్పుకోలేదురా అన్నాడు, తర్వాత నువ్వు అన్నావురా నేను సైలెంట్గా ఉన్నాను. ఇన్ని మాటలు మార్చాడు. అది ఎందుకు మార్చాడో అతనికి తెలియాల. తర్వాత నాకు సార్ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా నాకు సార్ ముందు కూడా నేను అనలేదు సార్, నేను యాక్సెప్ట్ చేయలేదు సార్ అన్నాడు, తర్వాత అన్నాను సార్ యాక్సెప్ట్ చేశాను సార్ అన్నాడు. అండ్ రీతు చౌదరి చెప్పిన తర్వాత ఒప్పుకున్నాడు. అలా 2-3 సార్లు నాకు సార్ దగ్గర కూడా మార్చాడు. అది అన్ట్రస్ట్ వర్తి, దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఇవి ఉన్నప్పుడు మిగతా వాళ్ళతో ఏమి లేనప్పుడు డెమాన్ పవన్కి ఇవ్వడం వల్ల ఇక తప్పదు. అక్కడ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నీకు ఎవరితో అయిందో ఈ రోజు నేను నమ్మలేను అని చెప్తే ఓకే, అంతకుముందు జరిగిన ఇన్సిడెంట్లు బేస్ చేసుకుని చెప్పాల్సింది తప్పించి దానికి ఏమీ చేయలేం. అలాంటి సిచ్యువేషన్ ఏర్పడింది కళ్యాణ్కి. వాంటెడ్గా ఇచ్చి ఏదో నెగిటివ్ చేసి గట్టిగా ఏదో మాట్లాడడం అని కాదు. ఇప్పుడు ఉన్న రిలేషన్ ఓకే, బట్ అలాంటి సిచ్యువేషన్ ఎవరితో లేనప్పుడు అవతలతో జరిగింది 2-3 సార్లు అన్నప్పుడు చేస్తాడు. డెమాన్ పవన్ మొన్న కూడా ఇమాన్యుయల్ని అన్నా నేను తీనన్నా అని చెప్పి స్పాట్లో వెంటనే వచ్చి తీసేశాడు. అది కూడా ఇమాన్యుయల్ ఎవరో ఎప్పుడో వచ్చి చెప్పేవారంటే డెమాన్ పవన్ అక్కడ 2-3 మిస్టేక్స్ అలాంటివి చేశాడు. ఇది అయిపోయింది. కానీ నాకు సార్ ఏదైతే ఉందో ఆ రౌండ్ టేబుల్లో కూర్చున్నప్పుడు బ్లూ దాని మీద నెక్స్ట్ నామినేషన్ కూర్చున్నప్పుడు ప్రాపర్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. నేను నాకు యూజ్ అయ్యేటట్టుగా ఆయనతో డీల్ పెట్టుకున్నాను, దానికోసం చేసింది ఇదంతా అనేది పర్ఫెక్ట్గా చెప్పాడు. బట్ వీళ్ళందరి ముందు చెప్పడంలో ఫెయిల్ అయ్యాడు. దాని తగ్గట్టుగా ఇవ్వడంలో తప్పలేదు. దీన్ని తప్పనంటే నాకు ఒకసారి అనిపిస్తుంది, కళ్యాణ్ది చిన్నది కూడా నెగిటివ్గా పోతుంది ఏంట్రా బయటని నాకు అర్థం కావట్లేదు. పెద్ద వాటికి నెగిటివ్గా వచ్చి నేను నెగిటివ్గానే చెప్తున్నాను, నెగిటివ్గానే ఉంటుంది. బట్ చిన్న వాటిని ఎక్కువగా సూక్ష్మంగా ఇది భూతత్వం పెట్టి చూస్తున్నారా అన్న ఫీలింగ్ వస్తుంది. దీన్ని కూడా నాకు ఆల్రెడీ మెసేజ్ పెట్టి చూడన్నా డెమాన్ పవన్ వేసాడన్నా అనేసి నా దగ్గర మెసేజ్ చేసి ఎలా వేస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడ సిచ్యువేషన్లో తనతోనే జరిగిన 2-3 మూమెంట్లు ఉన్నప్పుడు అతనికే ఇస్తాడు. అది పెద్ద ఇవ్వగానే అయిపోయేది ఏం కాదు. ఇక అయిపోయింది మామ సీజన్, ఇది పక్కన పెడేద్దాం, తప్పేం లేదు. తర్వాత వచ్చేసరికి దీని మీద అందరూ కామెంట్స్ చేయాలా. నెక్స్ట్ సంజన గారు రెడ్ వచ్చేసరికి తనూజకి ఇచ్చారు. ఒక మనిషిని ఇంటి నుంచి బయటికి తనూజ రెడ్ వచ్చేసరికి సంజన గారికి ఇచ్చి ఒక మనిషిని ఇంటి నుంచి బయటికి పంపించడం కోసం నామినేషన్లో అయితే నేమ్ తీసుకుంటుంది. కానీ బ్యాక్ ఆఫ్ ది మైండ్ పెట్టుకున్నావు, ఒక మనిషిని ఇంటి నుంచి బయటికి పంపించడానికి షీఈ్ రెడీ సార్. కానీ గేమ్లో అదే సిచ్యువేషన్ తనకు వస్తే షీఈ్ వాస్ నాట్ రెడీ. ఇదేం లేదు మా నామినేషన్ చేసేటప్పుడు ఈవిడ్ని నామినేట్ చేసింది తనూజని. బట్ ఆ రోజు ఇమాన్యుయల్ని నామినేట్ చేయడానికి రెడీగా లేదు. ఆ రోజు మాత్రం ఈవిని బయట నుంచి పంపించడానికి ఉంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఆవిడదే పాయింట్ వచ్చేసరికి ఆటోమేటిక్గా గేమ్లో నుంచి తీసేయడానికి రెడీగా ఉండేది. ఇది ఈ పాయింట్ చెప్పింది. ఇమాన్యుయల్ గేమ్లో నుంచి తీసేయడానికి రెడీగా ఉంది. ఆ రోజు నామినేషన్లో వేయడానికి మాత్రం నాకు వేసేసింది, ఇమాన్యుయల్కి వేయకూడదు, ఇంట్లో నుంచి బయటికి పంపించడానికి. ఇక్కడ గేమ్లో నుంచి సరికి ఇమాన్యుయల్ తీసేస్తానని ఫిక్స్ అయింది సార్, నన్ను మాట మార్చేసింది అనే పాయింట్ మీద అనేది ఈ డిస్కషన్లో తనుజ గారి రైటు. ఎందుకంటే ఆ రోజు జరిగింది ఏంటంటే సింపుల్ మోహ, ఆవిడ ఫస్ట్ ఇమాన్యుల్ని తిను డెమాన్ కూడా చెప్పను మీరు ముగ్గురు చెప్పేసి మీ మాట ప్రకారం వెళ్దామని చెప్పి లాస్ట్ డెమాన్ పేరు చెప్పింది. ఇమాన్యుల్ని నేను తిను అని చెప్పి సడన్గా ఈవిడ మీదకి వచ్చినప్పుడు తీసినప్పుడు ఆటోమేటిక్గా కోపమే వస్తుంది. ఎందుకంటే ఆ టైంలో సంజన గారు తనుజ గారు నామినేట్ చేస్తున్నారు. నామినేషన్లో నేను నిన్ను చేశాను కానీ ఇంకా 4-5 వారాల తర్వాత అయినా కూడా ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినా ఇమాన్యుల్ని అయితే నామినేట్ చేయని చెప్పిన ఆవిడ డైరెక్ట్గా పాయింట్కి వచ్చి ఆవిడ మీదకి ఆవిడ గేమ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ తీస్తే ఖాళీ చేసిన పని దాంట్లో తప్పలేదు. ఇది పక్కన పెడదు. తర్వాత వచ్చేసరికి సంజన గారు కూడా సేమ్ చెప్పారు, ఆవిడని ఇలా చేస్తున్నారు సార్, అలా చేస్తున్నారు సార్ అంటే. నాకు సార్ మీరు గమనిస్తే ఒకరి సైడ్ తీసుకోరు ఈ వారం. అమ్మ ఆవిడ గేమ్ అది, ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఆవిడ గేమ్ ఆడతారు, ఓకేనా. ఆవిడ గేమ్ అది, సంజన గేమ్ ఆడింది, తన ఇష్టం. నామినేషన్లో నీ నేమ్ తీసుకున్నది అనే ఉద్దేశంతో నువ్వు బ్యాక్ ఆఫ్ ద మైండ్ అలా పెట్టుకొని నీకు సంబంధం లేదు కదా, నీకేం లాభం వస్తుంది ఆ టాస్కులు అయినా కూడా నువ్వు కూడా మాట మార్చి వేసేసావు, అంతమించి చేయలే. అది గుర్తుపెట్టుకుని వేసిందంటే అది గుర్తుపెట్టుకుని వేసింది, దాంట్లో తప్పుకోలేదు. ఆ రోజు సరికి ఇమాన్యుయల్ సంజన గారికి చెప్పాను సార్, ఈ పాయింట్ గురించి వచ్చింది. సంజన గారికి చెప్పాను సార్, నువ్వు అనవసరంగా మాతో కలిస్తే బాగుంటుంది, లేకుండా నువ్వు డెమాన్కి ఇస్తే మేము నీకు వేయాల్సి వస్తుందని చెప్పినా కూడా ఆవిడ వెళ్ళలేదు సార్ అనే పాయింట్ చేసింది. అది కూడా రైటే, అది కూడా జరిగిందే. బట్ ఈ వారం అంతా సింపుల్ మామ. నేను చెప్పినట్టు 2x2 2+2 వీళ్ళది రైటే వాళ్ళది రైటే. అండ్ ఎవరిది బలం ఉంటే వాడికి చెల్లింది, ఎవరి ప్లాన్లు ఎక్కువ వేస్తే వాళ్ళకి చెల్లింది, అంతకుమించి ఎవరిది తప్పడానికి లేదు. బట్ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అయ్యో ఇలా చెప్పి ఇలా మాట్లాడాడు, అలా చెప్పి ఇలా మాట్లాడాడని ఓవర్ స్ట్రాటజీలు వేసినట్టుగా ఒక్కొక్కరు కనపడ్డప్పుడు మాట్లాడని తప్పించి ఎవడు రైట్ కాదు, ఎవడు రాంగ్ కాదు, అందరూ రైటే. అక్కడ ఆ సిచ్యువేషన్ ఆ వీక్ అంతా అలాగే జరిగింది. ఎవరి పార్టీకి వాళ్ళు ప్లాన్లు వేసుకుంటూ వచ్చారు, అది పరిస్థితి. ఈవిడేంది సంజన గారు వీళ్ళ సైడ్ ఉండకుండా వాళ్ళ సైడ్కి వెళ్ళింది, వాళ్ళ ముగ్గురుతో ఉందామని. వీళ్ళేంటి వీళ్ళ సైడ్ ఒకరిని లాక్కునేసి 4 అయ్యి వాళ్ళు ఒక్కొక్కరు లాగేసి బయటకు పంపిస్తారు. ఇంకా లాస్ట్కి సంజన గారికి అన్నీ ఏం జరగలేదు, లాస్ట్ దాకా ఉన్నారు సంజన గారు, అదృష్టం కలిసి వచ్చి ప్లస్ ఆడారు కూడా. నెక్స్ట్ వచ్చరికి సార్ సంజన గారులా తనుజని గుడ్డిగా నమ్మాను సార్, బికాస్ షీ టోల్ లేదు సంజన నీ అసలు అనే పాయింట్ చెప్పింది కాబట్టి నమ్మానంటే. సంజన దిస్ ఈజ్ గేమ్ చెప్పాను కదా, ఇందాక ఆ సైడ్ న్యూట్రల్గా మాట్లాడి ఈ సైడ్ కూడా న్యూట్రల్గా మాట్లాడు, దిస్ ఈజ్ గేమ్ అంతే, నువ్వు మార్చినప్పుడు ఆవిడ మార్చింది అన్నట్టు చెప్పాను. నాకు సార్ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ దాని గురించి ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఎవరు రెడ్ ఫ్లాగ్ ఎవరు గ్రీన్ ఫ్లాగ్లు ఎవరెవరికి ఇచ్చారనేది మాట్లాడి తర్వాత కూడా మాట్లాడి ఎండ్ చేద్దాం. ఫస్ట్ సంజన గారు అండి గ్రీన్ ఇమాన్యుల్కి ఇస్తారు యాజ్ ఎక్స్పెక్టెడ్.
తనూజ గారికి రెడ్, అది ఆల్రెడీ ప్రోమోలో చూపించారు. తర్వాత భరణి గారు వచ్చేసరికి సుమనన్నకి ఇచ్చేస్తారు గ్రీన్, అండ్ డెమాన్ పవన్ కూడా రెడ్ వచ్చేసరికి భరణి గారికి ఇచ్చారు కాబట్టి భరణి గారికి కూడా రెడ్, డెమాన్ పవన్కే ఇస్తారు. తర్వాత ఇమాన్యుల్ గ్రీన్ సంజన గారికి ఇచ్చారు. ట్రస్ట్ వర్తి, సింపుల్ మా వాళ్ళిద్దరు బాండింగ్ బాగానే ఉంటుంది. నిన్న మొన్న ఏదో పెంట అయింది తెప్పించి లాస్ట్కి వచ్చేసరికి ఒకరికొకరు గ్రీన్ ఇచ్చుకున్నారు, అది మళ్ళీ బలం పుంజుకున్నది. ఇది అయిపోయింది, ఎందుకంటే శుక్రవారం అయిపోయి ఉంటారు క్లోజ్, ఎందుకంటే శుక్రవారం ఖాళీగా ఉంటారు మామ, అనవసరంగా ఎందుకు ఏదైనా గొడవలు ఉంటే కూర్చొని మాట్లాడుకుంటారు అందరూ, ఆటోమేటిక్గా ఆ టైంలో కలిసిపోయి ఉంటారు. తర్వాత వచ్చేసరికి ఇమాన్యుల్ రెడ్ వచ్చేసరికి భరణి గారికి ఇచ్చారు, ఎందుకంటే అక్కడ ఇంకెవరు లేరు మా ఉన్నంతలోనే ఇచ్చుకుంటూ పోవాలి, మిగతా వాళ్ళతో అందరితో ఇష్యూ లేవు, భరణి గారికి ఇచ్చారు. తర్వాత కళ్యాణ్ వచ్చి గ్రీన్ తనూజాకి ఇచ్చారు, దాని గురించి మాట్లాడతా. రెడ్ డెమాన్కి చెప్పేసాం. తనూజ వచ్చేసరికి గ్రీన్ కళ్యాణ్కి ఇచ్చారు, ఈ రెండింటి గురించి మాట్లాడతా. రెడ్ వచ్చేసరికి డెమాన్కి ఇచ్చారు, రెడ్ వచ్చేసరికి సంజన గారికి ఇచ్చారు తనూజ, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఇది ఆల్రెడీ చూపించారు కదా. సుమన్ శెట్టి అనే గ్రీన్ భరణి గారికి, రెడ్ ఇమాన్యుల్కి, ఇది యాజ్ యూజువల్. తర్వాత వచ్చేసరికి డెమాన్ గ్రీన్ ఇమాన్యుల్కి, భరణి గారికి వచ్చేసరికి రెడ్, ఇది మాట్లాడదాం. ఇది ఒక్కొక్కరికి ఇచ్చారు. ఇక్కడ కళ్యాణ్ తనూజాకి గ్రీను, తనూజ కళ్యాణ్కి గ్రీను, ఇక్కడేమో వాళ్ళు కళ్యాణ్ ఏదో అన్నాడని కళ్యాణ్ ఫ్యాన్స్ తనూజని, తనూజ ఏదో అన్నదని కళ్యాణ్ ఫ్యాన్స్ తనూజని, తనూజ ఫ్యాన్స్ కళ్యాణ్ని, కళ్యాణ్ ఫ్యాన్స్ తనూజని తిట్టుకుంటా ఉన్నారు. వాళ్ళు మాత్రం ప్యూరెస్ట్ బాండింగ్తో రకరకాలుగా, ఇంకా అసలు వాళ్ళు ఇంక బయటకు వచ్చినా కూడా ఇంతే క్లోజ్ ఫ్రెండ్స్గా ఉంటారేమోరా ఎప్పటికీ అన్నట్టు సెన్స్లోనే ఉంది అది క్లియర్గా. ఫైనల్ వీక్లో ఇంకొక వారం రోజులు షో ఉంటే, వారం కూడా లేదు 6-7 రోజులు షో ఉంటే, 6-7 రోజులకు ముందు ట్యాగులు ఇచ్చుకున్న దాంట్లో నమ్మకం అంటే ఇదేరా, ఆవిడనే నమ్ముతా, నమ్మకం అంటే వాడినే నమ్ముతాను, ఇద్దరు ట్యాగులు ఇచ్చుకుంటున్నారంటే ఏ చరిత్రలో బిగ్ బాస్ చరిత్రలో జరగలేదే ఇదే. ఒకవేళ జరిగినా తెలియకుండా వెనక ప్లాన్లు వేసుకుంటూ ఒకరినొకరు ముంచుకోవాలని ట్రై చేస్తున్నవి జరిగినాయి, కానీ లాస్ట్ వరకు వీళ్ళిద్దరూ మంచి ట్యాగులు ఇచ్చుకుంటూ ఒకరినొకరు నమ్మకం ఉంది అని చెప్పుకోవడం ఎక్కడా జరగలేదు. వీళ్ళిద్దరికే చెల్లింది. ఏంటి స్వామి ఇప్పటికీ పాజిటివ్ ట్యాగులు, పాజిటివ్గానే ఇద్దరు క్లోజ్గానే వాళ్ళు తిట్టుకున్నట్టు కనపడుతున్నారు, కలిసిపోతున్నారు, బయట వాళ్ళే తిట్టుకుంటున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే లోపల జరిగేది వేరు, బయట కూడా అదే జరుగుతుంది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. బట్ అక్కడ ఈ సీజన్లో ఏంటంటే లోపల ఫుల్ క్లోజు, బయట భయంకరమైన రగిలిపోతున్నారు ఫ్యాన్స్, వాళ్ళు వీళ్ళు చిన్నది వస్తే ఏంటి కళ్యాణ్ని చిన్నది వచ్చింది తిట్టవా అనేసి వాళ్ళు, ఇక్కడ వస్తే తనూజ ఇలా చేసి తిట్టవా అని వీళ్ళు అంత రచ్చ చేసుకుంటారు. బట్ వాళ్ళు మాత్రం ఫుల్ క్లోజ్గా ఉన్నారా, ఇది ఇంకెప్పటికీ ఉంటుందన్న ఫీలింగ్లో ఉంది. ఇంక మళ్ళీ రగిలిపోయి వీళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చే సీనే లేదు. లాస్ట్కి వీళ్ళిద్దరు ఒకవేళ స్టేజ్ మీద నిలబడినా కూడా ఇద్దరు ఫుల్లీ హ్యాపీగా ఫీల్ అయ్యి వేరే వాళ్ళకి గెలవగానే పెద్దగా ఏం రచ్చలేదు, ఏం లేదు, హ్యాపీగానే ఫీల్ అవుతూ నార్మల్గా లాస్ట్ డే వీళ్ళిద్దరే రూమ్ ఇక్కడ నైట్ స్పెండ్ చేయాలి. అక్కడ లాస్ట్ డే ఓన్లీ విన్నర్ రన్నర్ వాళ్ళిద్దరే ఉంటారు ఒక నైట్. ఆ టైంలో ఇంకా క్లోజ్గా వాళ్ళిద్దరూ బాండింగు, ఒకరికొకరు జర్నీ గురించి మాట్లాడుకొని చాలా క్లోజ్గా బయటకు వస్తారు. లైఫ్ లాంగ్ ఫ్రెండ్షిప్ వాళ్ళది ఉంటుందన్న నా ఫీలింగ్ అనిపిస్తుంది. అట్లా కుదిరింది. మళ్ళీ వాళ్ళ గేమ్ ఇంటర్నల్గా ప్లాన్ ఏముందో తెలియదు, కానీ వాళ్ళైతే క్లోజ్గానే ఉన్నారు. బయట వాళ్ళే రచ్చ చేస్తున్నారు. నేను ఇప్పుడు చెప్పేదే బయటకు వచ్చి సుమన్ టీవీలో ఐ డ్రీమ్లో కూర్చొని ఇంటర్వ్యూలో ప్రాంక్ కాల్స్ చేసుకుంటారు వాళ్ళిద్దరు ఒకరికొకరికి, చూస్తూ ఉండండి. ఆ తర్వాత సరికి ఇంకోటి జరిగింది మామ. ఇంకోటి ఏం జరిగిందంటే హౌస్లో ఉన్న వాళ్ళకి రిగ్రెట్ అయిన వారాలు చెప్పమంటే ఒక్కొక్క రిగ్రెట్ అయిన వారాలు చెప్పారంటే కొంతమంది వచ్చేసరికి కళ్యాణ్ వచ్చి ఫస్ట్ 2 వీక్స్లో నేను సరిగా ఆడలేదు సార్, దాంట్లో రిగ్రెట్ అయ్యాను. తర్వాత వచ్చేసరికి భరణి గారు శ్రీజాన్ తోసినప్పుడు రిగ్రెట్ అయ్యానని, డెమాన్ పవన్ వచ్చేసరికి రీతుని తోసేసినప్పుడు రిగ్రెట్ అయ్యానని, అలా ఒక్కొక్క రిగ్రెట్ అయినట్టుగా చెప్పారనమాట. ఇమాన్యుల్ వచ్చేసరికి ఈ వారం ఏదో రిగ్రెట్ అయ్యానని సంథింగ్ ఏదో చెప్పాడంట. తనుజ గారు ఏదో చెప్పారంట. తనుజ గారు ఏం చెప్పారంటే ఆ సపోర్ట్ అనే దాంట్లో సంథింగ్ ఏదో చెప్పారంట, నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు, ఫోన్ కాల్ మాట్లాడు. ఇంకా తర్వాత ఎవరిది భరణి గారు సుమన్ వచ్చేసరికి ఏదో చెప్పారు. అట్లా ఒక్కొక్కరు రిగ్రెట్ అయిన 1-2 వీక్స్ గురించి చెప్పి మాట్లాడుకున్నారంటే అది జరిగింది. ఇది మామ జరగబోయే శనివారం ఎపిసోడ్లో. మీకు నచ్చితే నా ఒపీనియన్ కరెక్ట్ అనిపిస్తే లైక్ చేసి కింద కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి, ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. లవ్ యూ మామ, బాయ్. నేను